ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 55, 56 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు స్తెఫను ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచుచున్నానని చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. అయితే త్రిత్వవాదులు ఈ సందర్భ విషయాలను బట్టి ఇద్దరు దేవుళ్ళనియు ఇద్దరు వ్యక్తులనియు తండ్రి దేవుడు కుమారుడైన దేవుడని ఇద్దరు ఉన్నారని చెప్పుటను మనం వింటూ ఉన్నాం. ఇది ఎంతవరకు వాక్యానుసారమో కాదో మనం తెలుసుకుందాం. ఇదే సందర్భంలో స్తెఫను తాను హతసాక్షిగా మరణించబోచున్న సమయంలో ప్రభువుని గూర్చి మొరపెడుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని ఇద్దరికి కాక యేసు ప్రభువుకు మాత్రమే మొరపెట్టుటను అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయము దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. అయితే స్తెఫను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచుచున్నానని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని కుడిపార్శ్వం అనగా ఏమిటో మనం తెలుసుకుందాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా నీ దక్షిణహస్తము, యెహోవా నీ దక్షిణహస్తము అని మనం చూస్తూ ఉంటాం. ఇదే విషయాన్ని ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తున్నప్పుడు యెహోవా నీ కుడిపార్శ్వము, యెహోవా నీ కుడిపార్శ్వము అని మనం చూస్తాం. అంటే దేవుడు ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసినప్పుడు ఆయన కుడిపార్శ్వమును చూచిరి అని మనం చూస్తాం. వాస్తవానికి వారు చూచింది దేవుని శక్తి, మహిమ, ప్రభావముల యొక్క మహత్తరమైన ప్రత్యక్షతనే వారు చూచిరి. దానినే దేవుని కుడిపార్శ్వమని అనిరి అని మనం తప్పక తెలుసుకోవాలి. కాబట్టి స్తెఫను ఇశ్రాయేలుడే గనుక మోషే దేవుని కుడిపార్శ్వమును చూచినట్లు తాను కూడా దేవుని మహిమ ప్రభావములను చూచినట్లు దేవుని కుడిపార్శ్వమును చూచానని చెప్పాడే తప్ప ఇద్దరు దేవుళ్ళను చూచినట్లు అతడు చెప్పలేదు. గనుక దేవుడు ఒక్కడే, ఆయనే యెహోవా యేసుక్రీస్తు. ఆమేన్.